చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం చొరవతో రాంపూర్ పంప్ హౌస్ ద్వారా వరద కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గంగమ్మ తల్లికి పూలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక హారతి సమర్పించి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ రైతుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు సాగునీటి సరఫరా కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంతోషంగా ఉంటే ఒక పక్క టీఆర్ఎస్ నాయకులు ఏడుస్తున్నారు. వాళ్ళ బాధంతా వర్షాలు కురిసినాయని. ఇదొక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. మొన్నటిదాకా టీఆర్ఎస్ నాయకులు వర్షాలు కొట్టొద్దని పూజలు చేసి, పురస్కారాలు చేసి, రోడ్డు మీద ఎగిరి ఇదంతా చేస్తే మా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న ఆధ్వర్యంలో ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, విప్పు ఆదిశీనన్న గారు నేతృత్వంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. మా సత్యమన్న తలపెట్టిన గిరి ప్రదక్షిణ శ్రీ ఆంజనేయ స్వామి దేవుని కర్ణ కటాక్షాలతో తెలంగాణ రైతుల ఆదుకోవడానికి ప్రకృతి కరుణించి వరుణదేవుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నీటిని తాకి రైతుల కళ్ళల్లో సంతోషాన్ని నింపింది. ఇది తట్టుకోలేదు, ఎవరైనా తట్టుకోలేదంటే టీఆర్ఎస్ నాయకులు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ నాయకుల వల్ల ఇన్ని దాకా పిచ్చి పోయి ఎల్లంపల్లి పోయి మా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా అప్పుడు నిర్మాణాలు పెట్టిన ఈ వరద కాలువ ద్వారా, ఎస్ఆర్ఎస్పీ ద్వారా, కడల్ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరిస్తున్నాము. గత 2 సంవత్సరాల నుండి ఇదే ఎల్లంపల్లి ద్వారా నీరిస్తున్నాము. మేము మాట ఇచ్చి తప్పేది లేదు. ప్రకృతి కరుణించకపోతే ఎలా రైతులు ఆదుకోవాలని ఆలోచించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా చొప్పదండి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న నిరంతరం కృషి చేసిరు. ప్రకృతి కరుణించి ఈ రోజుకైనా వర్షాల గురించి రైతులు ఆనందంగా ఉన్నారు. ఇది మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ రైతుకు, ప్రజలకు ఇది ఒక విజయముగా భావిస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.